హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. అలాగే విశ్వానికి కృతజ్ఞతలు. మనీ మంత్ర జాడత్వం నుండి చలనం వైపు. విశ్వంలో ఒక సందర్భంలో జడత్వానికి కారణమైన ద్రవ్యరాశి ఉన్న వస్తువు లేదు. వస్తువు లేకుండా అయస్కాంతం తత్వానికి అస్తిత్వం లేదు. కదిలే విద్యుద్వేశాలు లేకుండా అయస్కాంతం తత్వం రాదు. ఈ సూత్రం ప్రకారం తీసుకుంటే ఈ విశ్వంలోని ప్రతిదీ కదిలే తత్వం కలిగి ఉంటుందనేది అర్థమవుతుంది. అంటే మీరు డబ్బు సంపద కొరకు ఏ ప్రయత్నాలు చేయడం లేదంటే జడత్వంలోనే ఉన్నారన్నమాట. కానీ సృష్టిలో జడత్వానికి కూడా ఒక కదలిక ఉందనేది నిజం. జడత్వంలో కూడుకున్న పర్వతంశీల కూడా ఒక శిల్పంలా మారి మానవ సమాజంలో పూజలందుకున్నప్పుడు మీకై మీరు ఎందుకు కదలేరు? ఎప్పుడైతే మీరు మీ ఆలోచనల ద్వారా డబ్బు సంపద వైపు కదిలారో ఆ మరుక్షణం మీ కోరిక ఐశ్వర్యం కదలడం మొదలవుతుంది. మీ యొక్క ఆలోచనల పరంపరం వేగాన్ని బట్టి అవి మీరు పొందడం జరుగుతుంది. కావున కదలకుండా ఉండే మీ మనస్తత్వాన్ని పక్కన పెట్టి మీ ఆలోచనలైన కదిలించి చిన్న ప్రయత్నం చేయండి. ఒక్కసారి డబ్బు సంపద వచ్చి పడిందంటే వాటి యొక్క వైబ్రేషన్స్ మిమ్మల్ని కదుపుతూనే ఉంటాయి. వాటితో కలిసి మీ ఆనందకరమైన జీవితాన్ని గొప్పగా ఉన్నతంగా సమాజంలో మీరు డబ్బు సంపాదతో కూడి గౌరవంగా శిల్పంలా పూజలు అందుకోవాలని కోరుతూ, ఒక్కసారి డబ్బు రావడం మొదలు పెడితే మీరే చూస్తారు మీ జీవితం ఎలా ఉంటుంది అనేది. కేవలం మీరు చేసే ప్రయత్నం ఆపకూడదు. కేవలం మీరు ఇమాజినేషన్ చేసుకోవాలి డబ్బు ఉంది అని. మీరు సబ్కాన్షియస్ మైండ్కి మీరు ప్రతిరోజు మీకేమి కావాలి అనేది గుర్తు చేయాలి. మీ జీవితంలో డబ్బు కావాలి అన్నప్పుడు డబ్బు ఉంటే అన్నీ అవుతుంది అని అనుకుంటే మీకు డబ్బు గురించి కోరుకోవాలి. లేదా మీరు వస్తువు కావాలనుకుంటే వస్తువు గురించి కోరుకోవాలి. మీకు ఏం కావాలి అంటే అది కోరుకోండి. కానీ ప్రతిరోజు మీకు ఏదైతే కావాలో అది మీరు సబ్కాన్షియస్ మైండ్ కనెక్ట్ చేయండి. నాకు ఇది కావాలి, ఇది ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి. ఇలా ప్రతిరోజు చెప్పినప్పుడు అది ఏం చేస్తుంది అంటే సబ్కాన్షియస్ మైండ్ చెప్పడం వల్ల అది తీసుకొని ఒకసారి ఇచ్చి చూద్దాంలే అనుకొని ఇస్తుంది. మీరు చూడండి, ఇది వినడానికి కొంత వింతగా ఉండొచ్చేమో, కానీ ట్రై చేస్తేనే కానీ మీకు తెలియదు. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? బట్ ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్.